ఎపిసోడ్ 3 హంటర్స్ అకాడమీ. సూర్యకిరణాలు చెట్ల మధ్యగా జారుతూ జే ముఖాన్ని మృదువుగా తాకాయి. అతను కళ్ళు తెరిచాడు. గత రాత్రి జరిగినదంతా ఇంకా అతని మనసులో మెరుస్తూనే ఉంది. ఆకాశంలో చీలిక, రాక్షసుడి గర్జన, తాతస్వరం, ఆ చివరి కాంతి. కాని ఇప్పుడు అన్నీ మారిపోయాయి. అతను నేలమీద పడుకున్నాడు, తడిగా, మృదువుగా, గడ్డివాసనతో నిండిన భూమిపై. చుట్టూ ఉన్న చెట్లు వింతగా మెరిస్తున్నాయి. వాటి కొమ్మలలో బంగారు సిరాల్లా కాంతి ప్రవహిస్తోంది. గాలి స్వచ్ఛంగా ఉంది, కాని దానిలో ఒక శక్తి ఉంది, జీవమున్నట్టు. జే నిదానంగా లేచాడు. గుండెలోతుల్లో ఇంకా తాత స్వరం వినిపిస్తోంది. జీవించు జే, ఇది మొదటి పేజీ మాత్రమే. అతని చేతులు వణికాయి. తాతా అన్న ఒక్క మాటతో అతని గొంతు విరిగిపోయింది. అతను కళ్లను మూసుకున్నాడు. ఆ చివరి చూపు గుర్తుకు వచ్చింది. తాత కళ్లలో భయం కాదు, ఒక నిశ్చయం. తాను బ్రతికేందుకు తాత తన ప్రాణమిచ్చాడు. ఆ ఆలోచన ఒక్కసారిగా అతని హృదయాన్ని నింపేసింది. కన్నీటి బిందువు అతని చెంపపై జారింది. నేను బ్రతికాను, కాని మీరు లేరు తాతా అని అతను మెల్లగా అన్నాడు. అప్పుడే ఒక స్వరం వినిపించింది. అయ్యో, నువ్వు చివరికి లేచావు. జే వెంటనే వెనక్కి తిరిగాడు. అతని ముందుగా నిలబడి ఉన్నది వెండి జుట్టు, అంబర్ రంగు కళ్ళు ఉన్న ఒక అమ్మాయి. ఆమె దుస్తులు వింతగా ఉన్నాయి. నీలి రూన్లతో మెరిసే యూనిఫాం, భుజంపై అర్ధచంద్ర చిహ్నం. ఆమె చిరునవ్వు నవ్వింది. నువ్వు మా ట్రైనింగ్ గ్రౌండ్స్ మధ్యలో పడిపోయావు. సాధారణంగా ఇలాంటివి జరగవు. జే ఆశ్చర్యంగా చూశాడు. ట్రైనింగ్ గ్రౌండ్సా? ఆమె తల ఊపింది. హంటర్స్ అకాడమీ అంది గర్వంగా. ఇక్కడ మాదిరిగా ఉన్నవారు రిఫ్టులను ఎదుర్కోవడం, బతకడం నేర్చుకుంటారు. జే గుండె కొట్టుకోవడం వేగంగా మొదలయింది. హంటర్స్ అకాడమీ, అదే పేరు కదా అతను రాతిపలకపై చూసింది. ఆ అమ్మాయి చేతిని చాచి చిరునవ్వుతో అంది, నేను ఆరిన్. జే కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. తర్వాత మెల్లగా అన్నాడు, జే. ఆరిన్ అతన్ని పరిశీలిస్తూ చిరునవ్వు నవ్వింది. నీ శరీరంలో రూన్లు ఉన్నాయి, అవి సాధారణం కాదు. జే తడబడుతూ అన్నాడు, నేను వాటిని నియంత్రించలేకపోతున్నాను. ఆరిన్ కళ్లలో ఆసక్తి మెరిపించింది. అంటే నువ్వు వేల్కొన్నవాడు కదా? జే నిశ్శబ్దంగా తల ఊపాడు. ఆరిన్ మెల్లగా దగ్గరకు వచ్చింది. అయితే జే, నీకు స్వాగతం. ఇది యుద్ధం మొదలయ్యే స్థలం కాదు. ఇది నీ అసలైన శక్తి మేల్కొనే స్థలం. ఆమె మాటలు గాలిలో కలిశాయి. దూరంగా ఆకాశంలో ఒక పెద్ద క్రిస్టల్ గోపురం మెరిసింది. అది హంటర్స్ అకాడమీ. గోపురం చుట్టూ ఎగురుతున్న శిక్షణ రోబోట్స్, రూన్ కత్తులు పట్టిన విద్యార్థులు మరియు దూరంలో వినిపిస్తున్న మంత్రోచ్చారణల శబ్దాలు. ఇది సాధారణ స్థలం కాదు. జే గుండె లోపల కొత్త స్పార్క్ పుట్టింది. తాత జ్ఞాపకం, రియా చిరునవ్వు, తనలో మెరిసిన కాంతి అన్నీ కలిసి అతనికి ఒకే సంకేతం ఇచ్చాయి. ఇది ప్రారంభం, ఇది తన మార్గం. యూత్ హంటర్ కథ ఇప్పుడు నిజంగా మేల్కొంటోంది.